హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పద్యం కాకుండా ఒక మంచి కథ చెప్పుకుందాం. అనగనగా అడవికి దగ్గరలో ఒక పూరి గుడిసెలో కొండయ్య మరియు కాంతమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. కొండయ్య ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని పట్నంలో అమ్మి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు చెట్లు కొట్టడానికి అడవికి వెళ్లి కట్టెల కోసం ఒక చెట్టును నరకడానికి గొడ్డలి ఎత్తాడు. అప్పుడే వెంటనే వనదేవత ప్రత్యక్షమై, కొండయ్యా, చెట్లు కొట్టవద్దు, అడవి పాడైపోతుంది కదా అని చెప్పింది. అప్పుడు కొండయ్య వినయంగా, అమ్మా, నేను ఎలా బతకాలి? ఈ కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే నా జీవితం సాగుతోంది అన్నాడు. దానికి వనదేవత, అయితే నేను నీకు ఒక పాడి ఆవును ఇస్తాను, దాని పాలు అమ్ముకుని జీవనం సాగించు, ఇకపై చెట్లను కొట్టవద్దు అని చెప్పి అదృశ్యమైంది. కొండయ్య ఎంతో సంతోషంతో ఆవును ఇంటికి తీసుకువెళ్లాడు. కాంతమ్మ కూడా చాలా సంతోషించింది. ఆ రోజునుంచి ఆవు పాలు తీసుకుని అమ్మగా వచ్చిన డబ్బులతో వారు కాలం గడిపేవారు. కొన్ని రోజుల తరువాత కాంతమ్మ రోజూ ఆవుకి గడ్డి పెట్టడం, నీళ్లు పెట్టడం, పాలు తీసి అమ్మడం చాలా విసుగుగా ఉంది. ఇంకా సులభంగా డబ్బులు వచ్చే ఏదైనా అడుగు అని కొండయ్యతో చెప్పింది. మళ్లీ కొండయ్య అడవికి వెళ్లి చెట్టు కొట్టబోతుండగా వనదేవత ప్రత్యక్షమై, మళ్ళీ ఏమైంది? చెట్లు ఎందుకు కొడుతున్నావు అని అడిగింది. అప్పుడు కొండయ్య, ఈ ఆవు వల్ల ఎక్కువ రాబడి లేదు అమ్మా, ఇంకా సులభంగా డబ్బులు వచ్చే ఏదైనా ఇవ్వు అన్నాడు. వనదేవత ఆవును తీసుకుని ఒక బాతుని ఇచ్చింది. ఈ బాతు రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, దాన్ని అమ్ముకుని జీవనం సాగించు అని చెప్పి అదృశ్యమైంది. కొండయ్య సంతోషంతో బాతును ఇంటికి తీసుకువెళ్లాడు. కాంతమ్మ కూడా ఎంతో ఆనందించింది. బాతు రోజుకు ఒక బంగారు గుడ్డు పెట్టేది, దాన్ని అమ్ముకుని వారు హాయిగా జీవించేవారు. కాని కొన్ని రోజుల తరువాత కాంతమ్మ, ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతోంది, మనం త్వరగా ధనవంతులు కావాలంటే ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చే సంచి ఏదైనా అడుగు అని చెప్పింది. మళ్లీ కొండయ్య అడవికి వెళ్లి చెట్టు కొట్టబోతుండగా వనదేవత ప్రత్యక్షమై, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెట్లు ఎందుకు కొడుతున్నావు అని అడిగింది. కొండయ్య, ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది, మేము త్వరగా ధనవంతులు కావాలి, అందుకే ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చే సంచి ఇవ్వు అన్నాడు. కొండయ్య మాటలకు వనదేవతకు కోపం వచ్చి బాతును తీసుకుని మాయమైపోయింది. కొండయ్యకు చాలా కోపం వచ్చి చెట్లను నరకడం మొదలుపెట్టాడు. అలా నరుకుతుండగా ఒక చెట్టుకొమ్మ కొండయ్య కాళ్లపై పడింది. అతని కాళ్లు విరిగిపోయాయి. నడవలేక అక్కడే పడిపోయాడు. కాంతమ్మ అడవంతా వెతికి కొండయ్యను ఇంటికి తీసుకువెళ్ళింది. కాళ్లు విరిగిపోవడంతో కొండయ్య పనికి వెళ్లలేకపోయాడు. అప్పుడు కాంతమ్మ అడవికి వెళ్లి నేరేడు, ఉసిరి, రేగి వంటి పండ్లు తీసుకువచ్చి తన భర్తకు పెట్టేది. తాను కూడా అవే తింటూ ఉండేది. వారు తిన్న పండ్ల గింజలను పెరట్లో విసిరేవారు. కొన్ని రోజులకు అవి మొలకెత్తి చెట్లుగా మారాయి. ఇక కాంతమ్మకు అడవికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పెరట్లో పండిన పండ్లలో కొన్ని తిని మిగిలిన వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు. తరువాత ఇంటి ముందు ఉన్న స్థలాన్ని చదును చేసి పండ్లు మరియు కూరగాయల మొక్కలను పెంచుతూ సంతోషంగా జీవించసాగారు. అప్పుడు వారికి ఒక విషయానికి అర్థమైంది. చెట్లు నరకడమే కాదు, చెట్లు పెంచినా కూడా డబ్బులు సంపాదించవచ్చు అని. వారి ఆనందాన్ని చూసి వనదేవత ప్రత్యక్షమై వారిని దీవించింది. ఈ కథ మనకు చెప్పే నీతి: చెట్లు నరకకండి, చెట్లు నాటండి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు కూడా వీలైనన్ని మొక్కలు నాటండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.